హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ అప్డేట్స్. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఈ ఏప్రిల్ నెలలో 3 పథకాలను అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. అయితే ఆ పథకాలు ఏంటి, ఎవరు అర్హులు, అర్హతలు ఏంటి అన్న దానికోసం ఈ రోజు ఈ వీడియో మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఎక్కడెక్కడో శిక్షణ అన్ని వరకు చూడండి, పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందకుండా ముందు మీరు పొందాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కన్సర్న్ని ఆల్రెడీ టైప్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికలు కూడా ఉన్నా సరే ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ప్రభుత్వం అమలు చేసే ఆ 3 పథకాలు ఏంటన్న దానికోసం ఈ రోజు ఈ వీడియో మనం తెలుసుకుంటాం. అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే మొదటి పథకం, అందులో రైతులకు సంబంధించి రైతు బంధు అండి. అంటే రైతు బంధు గత ప్రభుత్వంలో అమలైనా సరే దాదాపుగా చాలా వరకు రైతులందరికీ కూడా 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే యథావిధిగా రైతు బంధు డబ్బులు అయితే అప్పుడే వచ్చేసాయి. అయితే 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే చాలామందికి అయితే డబ్బులు అయితే ఆ ప్రభుత్వంలో రాలేదండి. ఎందుకంటే నిధులు లేవు కాబట్టి. మరి వీళ్ళందరికీ కూడా ఈ నెలలో అయితే డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఎన్నికలు కూడా ఉన్నా సరే ఈ పథకాన్ని ఎందుకు అడ్డుకోరు అని మీకైతే డౌట్ రావచ్చండి. ఎందుకంటే ఈ పథకాన్ని అయితే ఇంతకుముందు ఎన్నికలు కూడా అమలవక ముందే రాష్ట్రంలో పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి అప్పుడు కేవలం ప్రభుత్వం దగ్గర నిధులకు సంబంధించి ప్రాబ్లం రావడం వల్ల కేవలం ఆ పథకానికి సంబంధించి కొంతమందికి డబ్బులు రాలేదు కాబట్టి మరి ఎప్పుడైతే అమలు చేసే పథకాన్ని అయితే మళ్ళీ ఎవరికైతే డబ్బులు రాలేదో వీళ్ళందరికీ కూడా డబ్బులు నేరుగా వాళ్ళ ఖాతాలో వేసే విధంగా ప్రణాళికని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రెండో పథకం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ. ఈ పెన్షన్ పంపిణీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలవక ముందు నుంచే ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే యథావిధిగా ఈ పెన్షన్ పంపిణీని కూడా కొనసాగిస్తుందండి. ఇక మూడో పథకం చూసుకున్నట్లయితే మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు ఇవ్వడం. ఈ పథకాన్ని అయితే ఎప్పట్లో ఉండదని చెప్పి మనమైతే అనుకున్నామండి. కాకపోతే ఉగాదికి అయితే ఈ పథకాన్ని అయితే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. మరి ఉగాదికి రిలీజ్ చేసినట్లయితే ఈ డబ్బులు 2,500 మహిళల ఖాతాలో మహిళలకైతే ఎంతో లబ్ధి చేకూరుతుందండి. మరి ఇటువంటి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే ఈ పథకాలకు సంబంధించి మీలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వెంటనే మీడియా కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.